హలో నేను మిస్సెస్రావు. సంక్రాంతి బరిలో విజేత ఎవరంటే క్లియర్గా మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు అనేది అందరూ చెప్తారు ముక్తకంఠంతో. ఆయన సినిమా థియేట్రికల్ రన్ను ఊహించినటువంటి విధంగా ముందుకెళ్తుంది. 3 సినిమాలు ఆ సినిమాతో ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్కి ఉన్నటువంటి క్రేజ్, సుదీర్ఘకాలం పాటు ఆయన సినిమాల్లో సంపాదించుకున్నటువంటి అభిమానులు, వీళ్ళు థియేట్రికల్ రన్ని అన్స్టాపబుల్గా తీసుకెళ్ళిపోతున్నారు. దీంతో అనూహ్యమైనటువంటి కలెక్షన్స్ వస్తున్నాయి. 300 crores క్లబ్ని దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు 400 దిశగా నడుస్తుంది అనేటువంటి టాక్ ఉంది. ఫ్యాన్స్ మాత్రం 500 crores అని అంటున్నారు. బట్ 500 crores క్లబ్లోకి వెళ్తుందంటే దరిదాపుల్లో కొత్త సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి మనశంకర వరప్రసాద్ అన్స్టాపబుల్గా ఇప్పుడు థియేట్రికల్ రన్ కొనసాగుతుంది. మరి రీచ్ అయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు చిరంజీవి గారిని. రీసెంట్ వరకు కూడా అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి మధ్య గ్యాప్ ఉంది అనేది సర్వత్రా వినిపించింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ కాదు ఈ సినిమా, ఇది మెగా బస్టర్ అని చెప్పేసి అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు తాజాగా. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తూ ఆయన సినిమా అద్భుతంగా ఉంది, అనేక మందిని ఫ్యాన్స్ని ఆయన సంపాదించుకున్నారు, ఇప్పుడు ఈ వయసులో కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా డ్యాన్సులు వేసి అభిమానుల్ని సందడి చేశారు, సంక్రాంతి బరిలో విజేతగా నిలిచారు, కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి అని చెప్పి అనిల్ రావిపూడిని ఆకాశానికి ఎత్తేశారు. అనిల్ రావిపూడి డైరెక్షను, చిరంజీవి గారి యాక్షను, అలాగే వెంకటేష్ గారు ఉండడం, వెంకటేష్ గారు అలాగే చిరంజీవి గారు ఒకే ఫ్రేమ్లో కనిపించడం అనేది చాలా అలరించింది. ఇదంతా కూడా అనిల్ రావిపూడి మ్యాజిక్, చిరంజీవి గారికి క్రేజు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అనిల్ రావిపూడిని మ్యాజిక్ అని చెప్పి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ నుంచి వచ్చిందో ఆ వెంటనే నెక్స్ట్ అనిల్ రావిపూడి గారి సినిమా పవన్ కళ్యాణ్ తోటి అని చెప్పి ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. యాక్చువల్గా అనిల్ రావిపూడి కూడా నాగార్జున తోట లేదంటే పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ సంక్రాంతికి అనేటువంటిది ఆయన స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అనేది కూడా టాలీవుడ్లో టాక్ ఉంది. కాకపోతే ఈ సినిమా ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ జోష్ ఇంకా కొనసాగుతుంది, ఆ కలెక్షన్స్ పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు ఒక లెవెల్కి అనిల్ రావిపూడి వెళ్ళిపోయారు. వరుసగా హిట్లు, 9 హిట్లు వరుసగా. అంతేకాదు సినిమాకి కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. 100 crores క్లబ్, 200 crores క్లబ్, 300 crores క్లబ్ దాటిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా 400 crores క్లబ్కి వెళ్తుందేమో. నెక్స్ట్ సినిమా సంక్రాంతికి అంతకంటే ఎక్కువ కలెక్షన్ చేసేలాగా ఆయన ప్లాన్ చేసుకోవాలి. సో ఎదిగే కొంది బాగా బాధ్యతలు పెరుగుతాయి, అలాగే ఫ్యాన్స్ హోప్స్ కూడా పెరుగుతాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి అనిల్ రావిపూడి. అందుకే పవన్ కళ్యాణ్ అయితే ఆ రేంజ్లో ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అనిల్ రావిపూడి చేస్తూ దానికి తగినటువంటి స్క్రిప్ట్ని తయారు చేస్తున్నారు అనేది ఒకటి టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. ఆ సినిమా పేరు కూడా పవర్ స్టార్ అనే యాంగిల్లో ఉండేలాగా ఉంటుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలి స్క్రీన్ మీద అనేది బాగా తెలుసు అనిల్ రావిపూడికి. చిరంజీవి గారిని ఎలా చూపించాలో తెలుసు కాబట్టి చూపించారు. ఇప్పుడు చిరంజీవి గారి కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ నెక్స్ట్ సినిమాకి రాబట్టాలి అని అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీస్తేనే అది సాధ్యము అనేది అనిల్ రావిపూడి. అంటే అనిల్ రావిపూడి మ్యాజిక్ ప్లస్ పవర్ స్టార్ పవర్ రెండు కలిస్తే 500 crores క్లబ్బు దాటి వెళ్ళడం అనేది అంత పెద్ద కష్టమేం కాదు. ఆ ఈక్వేషన్స్ తీసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఒక స్క్రిప్ట్ తయారవుతుంది, అనిల్ రావిపూడి స్క్రిప్ట్ని తయారు చేస్తున్నారు అనేది కూడా ఒకటి టాలీవుడ్లో బాగా చక్కలు కొడుతున్నటువంటి ఒక న్యూస్.
అయితే అనిల్ రావిపూడిని ఈ మధ్యకాలంలో కొంతమంది జక్కన్నతోటి పోలుస్తున్నారు. కానీ జక్కన్నతోటి మీరు పోల్చొద్దు. అంత గొప్ప డైరెక్టర్ తోటి. ఆయన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేశారు రాజమౌళి గారు. కాబట్టి రాజమౌళి గారితో పోల్చొద్దు. ఆయన హిట్లు కొట్టారు, నేను హిట్లు కొట్టాను. అంత మాత్రం చేత రాజమౌళి గారితో పోల్చొద్దు. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీకి డైరెక్షన్లో ఒక ఐకాన్. ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆ స్థాయి వాళ్ళతో నేను పోల్చుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పి అనిల్ రావిపూడి చాలా వినమ్రతగా చెప్పారు. అలాగే చిరంజీవి గారితో సినిమా తీసి హిట్ కొట్టడం కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే వెటరన్ హీరోస్ వీళ్ళంతా. బాలకృష్ణ గారు కానీ, లేదంటే చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీళ్ళంతా వెటరన్ హీరోస్. వాళ్ళ ముందు ఆయనకు కావాల్సినటువంటి విధంగా నటనని తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు కొన్నిట్లో. ఇన్వాల్వ్ అయినప్పటికీ వాళ్ళకి కన్వీనియన్స్గా నచ్చజెప్పి తనకు కావాల్సినటువంటి విధంగా అవుట్పుట్ని రాబట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. కానీ అది అనిల్ రావిపూడికి ప్రత్యేకం. వాస్తవంగా ఆయన ఎంపిక చేసుకున్నటువంటి హీరోలు కూడా వెటరన్ హీరోసే. పైగా చిరంజీవి గారిని బంగారం అని అంటున్నాడు ఆయన. ఒక బంగారం లాంటి నటుడు అని చెప్పి అంటున్నారు. అంటే ఆయన అభిమాని కూడా, చిరంజీవి గారికి అభిమాని కూడా అనిల్ రావిపూడి. ఆ అభిమానం నుంచే ఆ సినిమా వచ్చింది. యాక్చువల్గా మనశంకర్ వరప్రసాద్ అని టైటిల్ కూడా చాలా సింపుల్గా మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి పెట్టారు. అప్పటి వరకు ఆయన పూర్తి పేరు చాలామందికి కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమా తర్వాత అసలు పేరు ఏంది చిరంజీవి గారి అనేది అందరికీ నోటెడ్ అయిపోయింది. చాలా సింపుల్గా ఆ పేరు పెట్టి ఆయన సినిమాని తీసేసి బలమైనటువంటి స్టోరీ లేకపోయినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే తోటి హిట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే కావాలి. బలమైనటువంటి స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలా చెయ్యంటే చాలు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది ఇండస్ట్రీలో. జస్ట్ ఆయన్ని స్క్రీన్ మీద అలా చూపించగలిగితే చాలు హిట్ అవుతుందని చెప్పి. అంటే కొంతమంది సినిమాలని హిట్ చేయటం అనేది చాలా ఈజీ డైరెక్టర్లకి. దాన్ని బరువైనటువంటి స్టోరీతోటి గందరగోళం చేయకుండా సాదాసీదాగా బోరు కొట్టకుండా తీసుకెళ్ళగలిగితే హిట్ అనేది వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు అనిల్ రావిపూడి. నాగార్జున గారిని అనుకుంటున్నారు కానీ నాగార్జున గారికి సరిపోయినటువంటి స్క్రిప్ట్ అనేది ఇంకా రెడీ కాలేదు. సో పవన్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ సంక్రాంతికి ఖచ్చితంగా సినిమా విడుదలయ్యేలాగా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి అనేది వినిపిస్తుంది. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారు అనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు అనిల్ రావిపూడి గారు తన బడ్జెట్ విషయంలో. సో దానికంటే మిన్నగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆప్షన్ ఆయనకి. బహుశా అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు చిరంజీవి గారి సినిమా గురించి. అద్భుతంగా ఉందని చెప్పి, అనిల్ రావిపూడి అద్భుతమైన డైరెక్షన్ అని చెప్పి చెప్తూ, చిరంజీవి గారికి 70+లో 73 ఇయర్స్లో కూడా ఆయన అలా ఎనర్జెటిక్గా స్టెప్స్ చేస్తున్నారంటే ఆయన అలరించడం అంటే మామూలు విషయం కాదని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అటు అల్లు అరవింద్ కానీ, లేదా అల్లు అర్జున్ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా గురించి ట్వీట్ల రూపంలో, సోషల్ మీడియా రూపంలోనూ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి క్రమంలో అదొక ప్రమోషన్ లాగా ఉపయోగపడుతుంది. అందుకే థియేట్రికల్ రన్ను అన్స్టాపబుల్గా నడుస్తూ ఉంది. మరి అది 400 కోట్ల వరకు ఆగిపోతుందా, లేదంటే 500 కోట్ల వరకు రీచ్ అవుతుందా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.